ఈ క్యారమెల్ క్యాంపస్కి రావటం నేను రెండవసారి. కానీ మొదటిసారి వచ్చినప్పుడు ఇంతగా డెవలప్మెంట్ లేదు. ఈసారి వచ్చినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి గైడ్స్ మమ్మల్ని తీసుకెళ్ళి చూపించిన స్థలాలు చాలా వండర్ఫుల్గా వాళ్ళు చేసినటువంటి పనిని మేము ఇక్కడ చూస్తున్నాం. బైబిల్ ఎన్నోసార్లు చదివినాము. బైబిల్ చదివినా అవి ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నామో ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మాకు చూపించినటువంటి మమ్మల్ని తీసుకెళ్ళి ప్రతి ప్లేస్ని వెళ్ళినది మేము వచ్చిన పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, మందసం, ఈ ప్లేసెస్లోకి వెళ్ళి చక్కగా వివరించి వారు ప్రతిదీ కూడా రెఫరెన్స్ తీసుకొని బైబిల్ రెఫరెన్స్లో నుండి మాకు గైడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గైడ్స్ అందరూ కూడా చక్కని శ్రమను మరి వారి యొక్క పనిని వారి యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాని గురించి కూడా వివరిస్తూ ఎంతో జ్ఞానము పొందిన వారుగా నేనైతే గమనించినాను. బైబిల్ ఎన్నిసార్లు చదివినా అటువంటి జ్ఞానము రాదేమో అని ఇక్కడ నుండి మేము ఎంతో నేర్చుకోవాల్సిందిగా మాకు అనిపించింది. నోవాస్ ఆర్క్ అక్కడి నుండి మరి నిజమైన కొలతలు, అది 1/3 కొలతలతో చూపించి మరి ఇంకా అది ఎంత పెద్దగా ఉందో మేము దాన్ని ఊహించి దాని గురించి మేము చదివిన దానికంటే ఇంకా ఇతరులకు, మా పిల్లలకు, మరి సండే స్కూల్ బిడ్డలకేమి, యూత్ బిడ్డలకేమి దాన్ని చూపించాలన్న ఆశ మాలో కలిగింది. ఇది విమెన్ ఫెలోషిప్ వారే కాకుండా ఇంకా తక్కిన వారు కూడా వచ్చి చూడాలన్నా, చూస్తే బాగుంటుందేమో, మా బిడ్డలకందరికీ కూడా అది చూపించాలన్న ఆశను మాలో పుట్టించింది. అంతేకాకుండా చాలా ప్రశాంతమైన స్థలంలో ఎక్కడ చూసినా మాకు ప్రార్థనా స్థలమని, మాకు ఎంతో మంచి సహవాసముతో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మమ్మల్ని ప్రతి స్థలంలోకి చాలా ఓపికగా, అక్కడ దేవుని సిలువ వేయడానికి 14 స్టేషన్స్ ఎక్కడెక్కడనైతే ఆగి ప్రతి వారము ఒక్కొక్క ప్రార్థనతో మరి ఎంతో ఆ ప్రార్థన ఆ స్టేషన్స్లో చూసినవన్నీ కూడా మరి లాస్ట్లో మేము వచ్చిన ఆ యొక్క సిలువ దగ్గరికి వచ్చి అక్కడ ప్రార్థించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మరి అదేవిధంగా మరి లాస్ట్లో మేము వచ్చిన జీసస్ స్టోన్ నిజంగా ఎక్కడో వెళ్ళి మేము చూడాలన్నా అది చూసినప్పుడు మాకు అనిపించింది నిజమే కదా, ఎంతో విశ్వాసమును ఇంకెక్కువ చేసుకున్నాం మేము అందులో. చూసిన దానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్న విధంగా ఇప్పుడు చూసిన తర్వాత అనిపించింది నిజమే, యెరూషలేం ఎక్కడో అందరు వెళ్ళలేని స్థలం, అందరం పోలేమేమో, కానీ దానిని చూసి మేము చాలా నేర్చుకున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి గైడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ కూడా చాలా ఓపికతో చక్కని ప్రదేశంలో, చక్కని వాతావరణంలో, చక్కని అన్ని బర్డ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, గార్డెన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ని మరి ఎంతో మంది చూసి ఆనందించాలి. అటువంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా పొందాలని, విశ్వాసంలో బలపడాలని, ఇక్కడున్న వారందరూ కూడా మాకిచ్చినటువంటి ఆ బలమును, అటువంటి విశ్వాసంలో మేము నిలబడి ఉండాలని, మేము కూడా ఇతరులకు చెప్పాలన్న ఆశతో మేము వచ్చినాం. కాబట్టి మరి ఇటువంటి భాగ్యమును, ఇటువంటి ఛాన్స్ ఇచ్చిన మాకు కూడా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఆశతో ఉన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు, ఆ దేవుడు గనక ఆశతో ఉన్న వారు తప్పకుండా ఇక్కడికి రావాలి. ఈ యొక్క క్యారమెల్ ప్లేస్ మీరు చూసి మీ ఎక్స్పీరియన్స్ని ఇతరులకు చెప్పాలన్న ఆశతో ఇంతటితో కేథడ్రల్ ఉమెన్ వారి నుండి మీకు వందనాలు చెల్లిస్తున్నాను.